కుక్కని పెంచుకుంటాం. పిల్లిని గూడా పెంచుకుంటాం. పందుల్ని ఇంట్లో పెంచుకోం. అలాగే దోమల్ని ఇంట్లో పెంచుకోం. బొద్దింకలు ఇంట్లో పెంచుకోం. బొద్దింకల పేరే అతి పెద్దదైనటువంటి మైనస్ బొద్దింకల పార్టీ. నేను బొద్దింకనే అంటున్న ప్రతి ఒక్కడు కూడా ఆ బొద్దింక సమాజానికి ప్రయోజనకారి కాదు. వంటింటికి గూడా ప్రయోజనకారి కాదు. వంటలకి కూడా ప్రయోజనకారి కాదు. నిష్ప్రయోజనమైనటువంటి ప్రాణి ఏదైనా ఉందంటే ప్రతి ఇంట్లో బొద్దింకే. ఆ బొద్దింక పేరు పెట్టుకుంటే ఆ బొద్దింకని ఎవ్వరూ ప్రేమించరు. ఇకపోతే వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు సహజ సిద్ధంగా బోలెడు సమస్యలుంటాయి వ్యవస్థల్లో. ఎందుకంటే వ్యక్తుల స్వార్థాలే వ్యవస్థల లోపాలకి కారణమవుతుంటాయి. ఆ సమస్యల పరిష్కారం అన్నటువంటిది ప్రభుత్వాలకి కసరత్తే. యజ్ఞమే నిరంతరం యజ్ఞమే. అంతే తప్పించి దానికోసమని జెప్పేసి బొద్దింకలను ఎవడు తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోడు. ఇవాళ మేము కాక్రోచులు అంటున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళింట్లో తలా ఒక 500 బొద్దింకలు తీసుకెళ్ళి ఇంట్లో పెంచుకుంటూ, తాము కూడా ఆ బొద్దింకతో పడుకుంటూ, లేదా తమ బెడ్ మీద బొద్దింకలేసి పడుకుంటూ, తమ భార్యాబిడ్డలతో అట్లా పడుకుంటూ, పర్వాలేదు బొద్దింకలు మేము ప్రేమించడం ప్రారంభించామంటే పర్వాలేదు. బొద్దింకలు దేశాన్ని ఏమీ శాసించవు. బొద్దింకలకి భయపడేది ఆడవాళ్ళు ఇంట్లో ఒక్కసారిగా మీద పడ్డప్పుడు. లేదా అదే ఆడవాళ్ళలో కసి ఉన్నటువంటోళ్ళు ఈడ్చిపెట్టి ఒకడు కొడతారు. లేదంటే హిట్ కొట్టి చంపేస్తారు. బొద్దింకలు చావదగ్గవి, బొద్దింకలు నిరర్ధకమైనవి తప్పించి బొద్దింక ప్రయోజనకరం అని చెప్పి ప్రపంచంలో ఏ ఒక్కడు అనడు. బొద్దింకల్లాంటోళ్ళం మేము అని చెప్పుకోవడం అంటేనే సమాజాన్ని చీదరించుకోబడతారు అన్నటువంటిది కనబడుతుంది భవిష్యత్తులో.